లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ డైరెక్టర్ ఉన్నాడే కామెడీతో సినిమాని భలే లాక్కొస్తాడు అని పొగిడే వాళ్ళు కొంతమంది ఉంటే, అది ఓ సినిమానేనా కామెడీ మొత్తం క్రింజే అంటూ పొడిచే వాళ్ళు కూడా కొంతమంది. అయితే మీరేమన్నా అనుకోండి, నాకు కావాల్సింది హిట్ అంటూ వరుస సక్సెస్లతో దూసుకుపోతున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. అయితే తాజాగా మెగాస్టార్తో సినిమా పట్టేసిన ఈ కుర్ర క్రియేటర్ దాన్ని మల్టీ స్టారర్గా మార్చబోతున్నాడు అన్న వార్తలు ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. అనిల్ రావిపూడి కామెడీ సినిమాలకు కేరఫ్ అయిన ఈ కుర్ర డైరెక్టర్ సుప్రీం నుండి భగవంత్ కేసరి వరకు సక్సెస్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కబోతుందన్న వార్తలు గత కొంతకాలంగా టీ-టౌన్ లో గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక ఆ సినిమా శ్రీకాంత్ ఓడెల ప్రాజెక్ట్ తర్వాత ఉంటుందా లేక ముందే ఉంటుందా అన్నది మరికొన్ని రోజులు ఆగితే కానీ తెలిసేలా లేదు. అయితే ఇప్పుడు స్టోరీ విషయంలో అనిల్ కొత్త టర్నింగ్ తీసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కథని కేవలం చిరంజీవితో కాకుండా కింగ్ నాగార్జునతో కలిపి చేయాలని ప్లాన్ చేస్తున్నాడట ఈ సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఇప్పుడున్న కథలో కొన్ని రకాల మార్పులు చేస్తే అది మల్టీ స్టారర్ గా మార్చవచ్చని అనిల్ భావిస్తున్నాడట. ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ గా ఉన్న చిరంజీవి, నాగార్జునలను ఒకే ఫ్రేమ్ లో చూడాలని ఇద్దరి హీరోల అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు గనక ఈ కాంబో సెట్ అయిందంటే మెగా ఇంకా కింగ్ అభిమానుల కోరిక తీరినట్టే. ఇప్పటికే స్టార్ హీరోలైన వెంకీతో F2, F3 సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు తీస్తే, బాలయ్యతో భగవంత్ కేసరి తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు ఈ స్టార్ డైరెక్టర్. చూడాలి మరి నిజంగానే చిరు, నాగ్లని ఒకే ఫ్రేమ్ లో బంధించి అభిమానుల కోరిక తీరుస్తాడా లేక ఎందుకు వచ్చిన తంట అంటూ చిరుతోనే సర్దుకుపోతాడా? For more videos like this, subscribe Big TV channel.